కొడాలని మీద విజయం చేస్తాం అనేది మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అది అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. చంద్రబాబు గారి మీద కొన్ని కామెంట్ చేశారు కొడాలని గారు. ముందు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయండి, తర్వాత చూద్దామని చెప్పి సవాల్ చేశారు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ అనవసరం అండి. వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరో అంటే ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని వాళ్ళు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట. ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఏడ నుంచి అవుతాయి అనుకుంటున్నారు? అవన్నీ బాబు గారు చేద్దాం అనుకుంది, చేసేది తీరుతాడు. 4000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది. 4000 పెన్షన్ చేసేస్తున్నారు ఫస్ట్ 1వ తారీఖు కల్లా స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ 3000 కూడా కల్పిస్తానంటున్నారు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో రాష్ట్రం అంతా కొడాలని కొడాలని చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే రాము గారు ఎన్నికల రాము కొడాలని ఓడించిన తీరుడు అన్నట్టు మీకు ఐడెంటిటీ వచ్చిందా? నాకు కొడాలని జోడించిన ఐడెంటిటీ కాదండి. గుడివాడ అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను. అది మీకు త్వరలో తెలుస్తుంది. వచ్చేసరికి మీరు ఈ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.